అఖండ 2 సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా బాలయ్య గారు బోయపాటి గారు కాంబినేషన్ అంటే మనకు ఫైటింగ్ గుర్తొస్తాయి. అలాంటిది ఈ సినిమాలో ఫైటింగ్స్ అయితే మామూలుగా కాదు, మొత్తం నరకుడే ఉంది. నిజంగా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ నుంచి అసలు క్లైమాక్స్ వరకు అయితే మామూలు ఫైటింగ్స్ కాదన్న. ఫైటింగ్స్ ఎక్కడ ఏ లోకంలో ఏ కాలంలో ఏ సినిమాలో ఎక్కడ కూడా చూడలేదు. అలాంటి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫైటింగ్స్ అన్న. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 ఎక్కడ తగ్గలేదన్న. ఎందుకంటే పార్ట్ 2 అనేది నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఒక కరోనా గురించి కానీ, ఒక వైరస్ గురించి కానీ, ఒక ఆర్మీ గురించి కానీ, ఒక పక్క రాష్ట్రం గురించి కానీ, పక్క దేశం గురించి కానీ, మళ్ళీ మన కుంభమేళ గురించి కానీ, ఇలా అంటే మొత్తం అంతా ఓవరాల్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, లవ్ కానీ ఇదంతా చూపించారు. నిజంగా డాటర్ తండ్రి కూతురు ప్రేమ, తల్లి కొడుకు ప్రేమ, ఇలాంటి అన్ని ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్ చూపించారు అన్న. మూవీకి హైలైట్ ఏంటంటే నిజంగా ఫైటింగ్స్ అన్న. నిజంగా బాలయ్య నరుకుడు నిజమా ఏం నరుకుడు. నా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, దిష్టి తీయడం. ఆ దిష్టి తీయడం అనేది ఏ లోకంలో ఎక్కడ కూడా ఎవరు ఆ దిష్టి కూడా తీయలేరు. అంత మంచిగా చూసేయడం. మీరు చూడండి, మీరు కూడా అలా దిష్టి తీయాలంటే తీయండి, మీకు నచ్చుతుంది అన్న సినిమా అన్న. మ్యూజిక్ తమన్నా మ్యూజిక్ అయితే అసలు మామూలుగా కాదు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ కొట్టింది. నిజంగా అసలు ఏం తాగి కొట్టిందో తెలియదు కానీ అంత లాగ్ కొట్టింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి. తమన్నా మ్యూజిక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. రేటింగ్ అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. ఎందుకంటే ఆ రేటింగ్ కన్నా హై లెవెల్ ఉన్న సినిమా. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అఖండ తాండవం థియేటర్ లో ఫ్యాన్స్ కి తాండవం అనమాట. సో మామూలుగా లేదు, ఫ్యాన్ స్టఫ్ కంప్లీట్ గా ఫ్యాన్ స్టఫ్ ఫిలిం. అండ్ బాలయ్య బాబు గారు 1 మ్యాన్ షో. సో ఇద్దరు తాండవం చూశాను నేనైతే. ఒకటి బాలయ్య బాబు గారు తాండవం అయితే, ఇంకోటి తమన్ గారు తాండవం చూశాను అనమాట. మ్యూజిక్ తో అల్లాడించారు. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత 2 చెవులు బాగానే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే ఎలాగ ఉంది. అండ్ 1 మ్యాన్, కంప్లీట్ గా 1 మ్యాన్ బాలయ్య బాబు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్, ప్రతిదీ అఖండ సీన్స్ ఏవైతే ఉన్నాయో సినిమాకి ప్లస్ పాయింట్. అఖండ తాండవం అని కరెక్ట్ గా పెట్టారు టైటిల్. అండ్ ఇది దేశం దాటేసింది. నెక్స్ట్ జై అఖండ ఖండాలు దాటేస్తుంది. ముందుగా జై అఖండ ఖండాలు దాటి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఉండబోతుంది. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో పక్కా బ్లాక్ బస్టర్. బోయపాటి, బాలయ్య, తమన్ మ్యూజిక్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో సినిమా థియేటర్ లో ఫ్యామిలీస్ చూసే సినిమా. సో థియేటర్ లో చూడండి. అండ్ సనాతన ధర్మం గురించి, మన హిందూ తత్వం గురించి చాలా బాగా చెప్పారు. సో ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది. అండ్ బాలయ్య బాబు గారు కాకుండా అఖండానే చూశాను నేను కంప్లీట్ గా. సో సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే స్లోగన్, జై బాలయ్య జై బాలయ్య. సినిమా వరకు అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది అన్న. ఇంటర్వెల్ సీన్ ఒక్క సీన్ చాలని నేను పెట్టిన టోపులకు న్యాయం చేయడానికి. అంటే స్టోరీలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నా సరే, ఇంటర్వెల్ లో మాత్రం ఉళ్ళు పోనగాలు వచ్చాయి అనమాట. నిజంగా ఇంటర్వెల్ సీన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇంటర్వెల్ సీన్ నేను చూడలేదన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే సాధారణ ధర్మం కోసం తెలిపే విధానం, ఆ డైలాగులు చాలా పవర్ఫుల్ గా రాసుకున్నారు. ముఖ్యంగా డైలాగులతో సినిమా నడిపించాలనుకున్నాను. ఫైట్లో వచ్చిన కొంచెం ఓవర్గానే అయింది. బట్ ఓకే, ఇది బోయపాటి గారు బాలకృష్ణ కాంబినేషన్ కాబట్టి అవి ముందే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి సో నో డిసప్పాయింట్. ముందే ఎక్స్పెక్ట్ చేయని ఈ ఓవర్ అయిన ఉంటే ఆ దిష్టి తీసే సీన్ కావచ్చు, ఆ ఫైట్ ఇంటర్వల్ సీన్ అమ్మ ఏం తీసాడన్న. నిజంగా బాలయ్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడి బండడు అయితే మాత్రం చెత్త కొట్టినని చెప్పాలి. కుక్కను కొట్టిన బీజేఎం అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా కొన్ని సార్లు ట్రై చేశాడు. ఏందన్నా అంటే నాకు ఫస్ట్ హాఫ్ లాగే అనిపించింది, సెకండ్ హాఫ్ లాగే అనిపించింది నా వరకు చూసుకుంటే. బట్ బోరు కొట్టకుండా అయితే మాత్రం ఎంజాయ్ చేశానైతే మాట చెప్పొచ్చు. ఎందుకంటే లాగనేది ఉంటుంది. వాళ్ళ అంటే డైలాగులతో సినిమా నడపాలనుకున్నారు కాబట్టి మనకి ఏదైతే చెప్పాలనుకున్నా అది క్లియర్ గా కరెక్ట్ గా చెప్పారు. గాడి తెప్పిన ధర్మం కోసం, నువ్వు గాడి తప్పించుకున్న విధానం కోసం ఆ దేవుడు దిగిరానక్కర్లేదు, నువ్వే నిదానంగా ఉంటే దేవుడే కట్టుకుంటాడు అనే దాన్ని కొన్ని శివుడు రిఫరెన్స్ లో కూడా ఉన్నాయి. అవి కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ నా వరకు అయితే ఒకసారి హ్యాపీగా చూడొచ్చాను. ఓకే, సినిమా ఎలా ఉందన్న? ఏం చెప్పమంటున్నా, అసలు శివుడి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు బాలకృష్ణ గారిని అయితే అసలు 2 వేరియేషన్ లో నిజంగా బోయపాటి బాలకృష్ణ గారు వచ్చినప్పుడల్లా అడ్వాన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హిందూ ధర్మత్వం గురించి కానీ, శివుడి గురించి కానీ చూపించిన విధానం ఈసారి పాన్ ఇండియాలో బద్దలు కొట్టబోతున్నాడు. అంటే తెలుగులో మన బాలకృష్ణ చాలా మంది అభిమానిస్తారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా తీసుకురావడం జరిగింది. మనం యాక్సెప్ట్ చేసినట్టు హిందూ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా కంటెంట్ బాలయ్య బాబా ఇదే కాకపోయినా కంటెంట్ బాగుంది. అసలు దేవుడి గురించి చూపించిన విధానం, హిందూ ధర్మాల గురించి చూపించిన విధానం చాలా బాగుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయింది అనమాట. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి. రామన్ గారు ముందే చెప్పారు, మీరు స్పీకర్ రెడీ చేసుకుని పెట్టుకుని థియేటర్ ఓనర్స్ అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పినట్టు ఉందా లేదంటే
కొంచెం తగ్గిందా మ్యూజిక్? లేదు, ఎక్కడ తగ్గలేదు. థియేటర్స్ ఇంకా తగలబడిపోతాయి అనమాట. అంత ఆ రేంజ్ లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బాలయ్య బాబుకి ఇచ్చిన హై కానీ చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్కి వెళ్ళి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా అఖండ తాండవం. బోయపాటి స్టేజ్ మీద చెప్పినట్టే ఉందా? అంటే ఇలాగా చాలా బాగా చేస్తాము, ఆడియన్స్ మెప్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. సో బోయపాటి గారు చేసిన వ్యాఖ్యలు కొద్ది అంతకు మించి ఉందా? అంతకు మించే ఉంది, ఎక్కడ తగ్గదు అనమాట. ప్రతి 10 నిమిషాలకు హై ఇస్తూనే ఉంటది సినిమా. సో వెళ్ళి థియేటర్ లో చూడండి అఖండ తాండవం. అక్కడ 1 తో పోల్చుకుంటే 2 కొంచెం తగ్గిందని చెప్పి చాలా మంది ఏం తగ్గలేదు, దానికి డబుల్ ట్రిపుల్ ఉంది అనమాట. ఓచుకోత అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చా ఈ సినిమా? ఫ్యాన్స్ కే కాదు, ప్రతి ఒక్క ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అనమాట. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి, ఐదో ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గా చెప్పారు. నిజంగా బాలయ్య బాబు యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్య, క్రేజీ అనుకోవచ్చు. డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ అసలు మామూలు కాదు. ఇప్పుడు ట్రెండ్ కి అయితే ట్రెండింగ్ లో ఉంటాడు. నిజంగా చెప్తున్నా, అసలు బాలయ్య బాబు డైలాగ్ గురించి కాదు భయ్య, అసలు సినిమా చూడాలి భయ్య. ఒకసారి అఖండ 2 అనేది మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే అసలు ప్రతిదీ కూడా అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా దేవుడి మీద నమ్మకం ఎలా కలుగుతుంది అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకున్నారు. అలాగే సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అసలు క్రేజీగా వచ్చిన సినిమా. నిజంగా ఈ సినిమాకి సంబంధించి 200 కోట్లు కాదు భయ్య, 500 కోట్లు పెట్టినా కూడా తక్కువనే. ఏంటి బ్రదర్? లేదు బ్రో, అఖండ 1 అనేది అది ఇంకా అయిపోతుంది. అఖండ 2 అనేది ఒక దేవుని భక్తి గురించి కాబట్టిగా దానివల్ల కొంచెం తక్కువ అనిపిస్తుంది సినిమా. కానీ ఎక్కడ కూడా సినిమా అనేది మీకు నచ్చకపోవడం అనేది ఉండదు. రీజన్ ఖచ్చితంగా అందరికి నచ్చే సినిమా అనమాట. థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య, చాలా బాగుంటది.